కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో. మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు. ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు 50% ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏదో ఊరిల్లో ఉంటే అంత మునుపటి దేశ ఇల్లు అనేది ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు గుడిసేసేవాడు. ఆ గుడిసేస్తే ఎండొస్తే వర్షాలు వస్తే ఇంక మనకు తెలిసింది. అలాంటిది కాదు. ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇంకో పక్కన దిశ ఆయన ఆలోచించిన విధానం మనం ఆ రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని తగ్గుతారని ఈరోజు 190 స్కూల్స్ ఉన్నాయి.